హాయ్ ఫ్రెండ్స్. 'బూట్‌కట్టు బాలరాజు' ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒకవైపున మూవీ హీరోకి, అలాగే మరోవైపున మూవీ రివ్యూవర్‌కి ఇద్దరికి మధ్య కొంత వివాదం నడుస్తుంది. సో, అదందరికీ చాలా మందికి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిందే. 'బూట్‌కట్టు బాలరాజు' మూవీ హీరో 'బిగ్ బాస్' ఫేమ్ సోహెల్‌కి, అలాగే రివ్యూవర్ పూల చొక్కా నవీన్. సో, పూల చొక్కా అంటారు అందరూ. సో, వాస్తవానికి మనోడు ఈ టొమాటోస్ ద్వారా తన యొక్క రేటింగ్స్‌ని ఇస్తూ ఉంటాడు. సో, వీళ్ళిద్దరికీ ఈ మూవీ విషయంలోనే ఇప్పుడు పెద్ద వివాదం అనేది జరుగుతోంది. మరి ఇందులో అసలు ఎవరిది తప్పు? ఎవరిది రైటు? అసలు నేను థంబ్‌నెయిల్ మీద ఈ నిబ్బా పనులు ఇంకెంత కాలం సోహెల్ అని ఎందుకు పెట్టాల్సొచ్చింది? సో, వీటి గురించి మాట్లాడదాం. అసలు ఇష్యూ ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫిబ్రవరి 2న 'బూట్‌కట్టు బాలరాజు' సినిమా రిలీజ్ అయింది. దాదాపు 4 కోట్లు పెట్టి సినిమాను తీశారు. మూవీని రిలీజ్ చేశారు ఫిబ్రవరి 2న. సినిమా రిలీజ్ అయిన తర్వాత టీమ్‌తో కలిసి సోహెల్ థియేటర్‌కి వెళ్లి సినిమాను చూసాడు. సినిమా బాగుందా లేదా అనే విషయం పక్కన పెడితే అసలు థియేటర్‌లో మనుషులు కనిపించలేదు సోహెల్‌కి. ఇదేంటి నన్ను అసలు అన్నా నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు కత్తి, అసలు నువ్వు సినిమాలు తీయాలి, నువ్వు సూపర్ హీరో, నువ్వు మా స్టార్ హీరో అని వందల కామెంట్లు, వేల కామెంట్లు పెట్టారు. ఇప్పుడు నేను మంచి కంటెంట్ ఉన్న సినిమాతో సినిమా తీస్తే ఎవరూ రాలేదంటే ఒక్కసారిగా మనోడు షాక్ అయ్యాడు. షాక్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లనే ఆహ్, కొంతమంది మీడియా వాళ్ళు మూవీకి సంబంధించినటువంటి రెస్పాన్స్‌కు సంబంధించి అడిగినప్పుడు గట్టిగా ఏడ్చేశాడు. అసలు నన్ను సూపర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. చాలా ఇదిగా ఎంకరేజ్ చేశారు బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు సినిమాలు తీస్తుంటే ఎందుకు చూడట్లేదు? అసలు 'బూట్‌కట్టు బాలరాజు' సినిమాకి థియేటర్‌లో మనుషులే లేరు. వచ్చి చూడండి, వచ్చి చూడండి అంటూ ఒక్కసారిగా గగ్గోలు పెట్టాడు. సో, ఇదంతా ఒక ఎత్తయింది. సో, ఆ తర్వాత మనోడిక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వరుసగా మూవీకి సంబంధించినటువంటి రివ్యూస్ అనేవి వస్తున్నాయి. నచ్చిన వాళ్ళు బావుందంటున్నారు, నచ్చని వాళ్ళు బాలేదంటున్నారు. రకరకాల అంటే మిక్స్డ్ టాక్ అనేది వస్తూ ఉంది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పూల చొక్కా నవీన్ నాయక్ గూడా తన అభిప్రాయాలను, ఎందుకంటే ఫస్ట్ నుంచి గూడా నవీన్ నాయక్ తన ఒపీనియన్స్‌ని మూవీస్‌కి సంబంధించి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు. మూవీ ప్రమోషన్స్‌లో అటెండ్ అవుతుంటాడు. మూవీస్‌కి సంబంధించి వెళ్లి తన ఒపీనియన్స్‌ని షేర్ చేస్తూ ఉంటాడు. అట్లనే తన ఒపీనియన్‌ని షేర్ చేస్తూ అసలు ఈ సినిమా బాలేదు. ఇది రివ్యూ కాదు, ర్యాంట్. మూవీకి సంబంధించినటువంటి వాళ్ళ పాత్రల యొక్క బిహేవియర్ గాని, లేకపోతే అసలు స్టోరీ గాని, దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ గాని, లేకపోతే మిగతా వీటన్నిటిని ఓవరాల్‌గా కలుపుకొని 1 పాయింట్ కాదు, 2 ఒక టొమాటోస్ అంటారు కదా! ఈ టొమాటోస్ తను ఏదైతే ఇస్తూ ఉంటాడో 1 టొమాటో, 2 టొమాటో, 3 టొమాటోస్ ఇట్లా ఇచ్చే విధానంలోనే అసలు 0.45 టొమాటోస్ ఓవరాల్‌గా అంటూ అసలు ఈ సినిమా నచ్చలేదు, నాకు నాకు బాగలేదు అనేది తన అభిప్రాయం అని చెప్తుంటేనే ఖచ్చితంగా చూడాలనుకున్న వాళ్ళు సినిమాను చూడండి అంటూ కూడా తెలియజేశాడు. వాస్తవానికి ఈ సినిమాలో మనోడు కొంచెం మాట్లాడినటువంటి విషయాలేంటంటే, ఆంధ్ర వ్యక్తులందరిని తీసుకొచ్చి తెలంగాణ స్లాంగ్ మాట్లాడిస్తే అది ఖచ్చితంగా అర్థమైపోతుంది కాబట్టి అది కొంత ఖరాబ్ చేసినట్లు అనిపించింది స్లాంగ్‌ని అనే విషయాల్ని డైరెక్ట్‌గానే చెప్పాడు. సో, ఒక పక్కన దోమలు అల్లించుకోలేక మరోవైపున ఈ సినిమా టార్చర్‌ని తట్టుకోలేక నేను చాలా ఇబ్బంది పడ్డానంటూ కూడా కొంత వ్యంగ్యంగానే మాట్లాడాడు. ఎటకారంగా. తనకు సినిమా నచ్చలేదు, తను మా సినిమా నచ్చలేదన్న విషయాన్ని తన స్టైల్‌లో తను చెప్పాడు. చివరికి ఒక టొమాటో కాదు కదా, 0.45 రేటింగ్ ఇచ్చాడు టొమాటోస్ అన్ని తన స్టైల్‌లో చెప్తూ. సో, దీనికి సంబంధించి ఈ రివ్యూని సోహెల్ చూసాడు. సోహెల్ చూసి ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్‌కి మరొక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సినిమాకి సంబంధించి తన ఒపీనియన్ ఏదైతే ఉందో, తను ఎందుకు ఏడవాల్సొచ్చింది, తను మూవీకి సంబంధించినటువంటి తన అభిప్రాయాలేంటి, ఇవన్నీ షేర్ చేస్తూ కూడా పూల చొక్కా నవీన్ గురించి ప్రస్తావించాడు. పూల చొక్కా నవీన్ గురించి మాట్లాడుతూ తను మాట్లాడిన మాటలు, వాస్తవానికి రివ్యూవర్స్ అనేవాళ్ళు ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదిచ్చినా సరే బావుంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది యూట్యూబ్‌లో చాలామంది తయారయ్యారు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అంటూ పూల చొక్కా గురించి మాట్లాడుతూ వాడెవడో పూల చొక్కా అంట. వాడు ఏదో పెద్ద వత్తాదులాగా ఆహ్, 0.45 ఇచ్చాడు. ఆహ్, హ్మ్, అంటూనే వాడి మొహమే టొమాటోలా ఉంటది అని కొంత అంటే ఫేస్‌ని గూడా బాడీ షేమింగ్ చేస్తున్నట్లు కూడా కొంచెం తన ఫేస్‌ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటం, ఇలాంటి మాటలు మాట్లాడటం జరిగింది. అలాగే వాడి టమాటా నోట్లో అని చెప్పంటూ కూడా కొన్ని బూతులు మాట్లాడుతూ కంట్రోల్ చేసుకున్న ప్రయత్నం చేశాడు. ఇలాంటివి చేశాడు. అదే గనక నేను గనక హీరో గనక కాకపోయి ఉంటే కథ వేరేలా ఉండేది. వాడి పరిస్థితి ఇంకొకలా ఉంటది అంటూ ఒక రౌడీయిజం అసలు నా యవ్వారమే వేరు, నా కథే వేరు. అదే నేను హీరో కాకపోయి ఉంటేనా వీటి సంగతి తేల్చేవాడిని అన్న స్టైల్‌లోనే మాట్లాడాడు. సో, వీటికి సంబంధించి కూడా పెద్ద చర్చ అనేది అప్పుడు సోహెల్ రియాక్ట్ అయిన తర్వాత ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. వాస్తవానికి సో, ఇప్పుడు ఇది మళ్ళీ ఈ వీడియో మీద పూల చొక్కా తను నవీన్ నాయక్ గూడా రియాక్ట్ అయ్యాడు. నవీన్ నాయక్ గూడా రియాక్ట్ అయ్యి సో, మరీ ఒక పేరు పెట్టాడు. సోహెల్‌ని ఏమని చెప్పాడు అంటే, ఇమ్మెచ్యూర్, ఫ్రస్ట్రేటెడ్ యాక్టర్.
అనే ఒక మెన్షన్ చేశాడు. తను ఫస్ట్ నుంచి కూడా అంటే తను ఇచ్చినటువంటి రివ్యూస్లో కూడా అలాగే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు తను ఈ మాటలు మాట్లాడిన తర్వాత కూడా అదే మాట్లాడింది. సో ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్. ఈ వివాదం అనేది నడుస్తోంది. దీనికి సంబంధించి నా ఒపీనియన్ ఏంటి అంటే, బిగ్ బాస్ సోహెల్ బిగ్ బాస్ 4లో ఉన్నప్పటి నుంచి కూడా చూసి తను బిహేవియర్ ఎలా ఉండేదంటే, చిన్న పిల్లాడి మనస్తత్వంతో పాటు ఒక టెంపర్ బిహేవియర్. ఏదంటే తీసి ఇసిరి కొట్టడం, అని కంట్రోల్ చేసుకుంటున్నట్టు ఫీలింగ్లో ఉండటం, లేకపోతే వెంటనే ఏదైనా బిగ్ బాస్లో కూడా మనం అప్పుడు చూసినట్లయితే ఏదైనా పనిష్మెంట్ ఇస్తే టక్ 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 ఏదో పోకిర్ రేంజ్లో వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్లో దూకేసి తన కోపాన్ని చల్లార్చుకోవడం, ఇట్లాంటి కథలన్నీ చాలా బాగా చూసాం. అదేమంటే కథ వేరే ఉంటుంది అని అంటే, సో ఈ కథ వేరే ఉంటుంది అనేది కాస్త తన ఏంటి ఇంత ఈ నిబ్బ పనులన్నీ ఎందుకు అని అప్పట్లోనే అనిపించింది. అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. బయటకు వచ్చిన తర్వాత ఒక హీరో అయ్యాడు, మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా తీశాడు. అప్పుడు అది కూడా అంతంత మాత్రమే అయిపోయింది. ఇప్పుడు బూట్ కట్ బాలరావు వచ్చాడు. హీరోగా వచ్చిన తర్వాత కొంచెం ఎలా ఉండాలంటే కొంత మెచ్యూరిటీ వస్తుందేమో అనుకుని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, కానీ అది ఎందుకో కొంచెం ఇంకా అలాగే ఉండిపోయింది. అతనిలో ఉన్నటువంటి ఒక పిల్లాడి మనస్తత్వం అనేది అలాగే ఇన్బిల్ట్ అయి ఉంది. ఇంకా అది దాన్ని మార్చలేరేమో అనే దాన్ని బట్టి తన యొక్క ప్రవర్తన ఇప్పుడు కూడా అలాగే ఉందనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడుతూ కూడా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఏం చెప్పినా సరే వాళ్ళు ఏం చెప్పినా బాగుంటుంది, కానీ ఎలా పడితే వీళ్ళు ఎవరు ప్రొఫెషనల్ రివ్యూవరు? ఏ వ్యక్తి అయినా సరే తన అభిప్రాయాలను షేర్ చేస్తూ ఉంటాడు, తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. అది రివ్యూ అనే పేరు పెట్టి కావచ్చు, మై ఒపీనియన్ అని కావచ్చు, నా ఇంటెన్షన్ అని కావచ్చు, ఏదైనా సరే ఏ వ్యక్తి అయినా తన అభిప్రాయాలను షేర్ చేస్తూ ఉంటాడు. అభిప్రాయాలను షేర్ చేస్తూ జనాలు ఎప్పుడు అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళు చెప్పేది నిజంగా వీళ్ళకి కూడా నచ్చుతున్నప్పుడు మాత్రమే అతను కొంచెం అతన్ని సపోర్ట్ చేస్తుంటాడు. అతను కొంత ఆ క్రేజ్ అని పెరుగుతుంటుంది. తన ఛానల్ అయినా సరే, మీమ్ పేజ్ అయినా సరే, లేకపోతే సోషల్ మీడియాలో అతను కొంత హైప్ అవటం అయినా సరే, క్రేజ్లోకి రావటం అయినా సరే జనాలు ఇష్టపడినప్పుడు మాత్రమే జరుగుతుంది. అది నెగిటివ్ ఆర్ గుడ్. అంతేగాని నాకు 1, 2, 3 తెలుగు వాళ్ళు ఇవ్వాలి, గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళైతే బాగా ఇస్తారు రివ్యూస్, వాళ్ళు ఇచ్చారన్న ఒక అర్థం ఉంటుంది, వీళ్ళు ఎవరు ఇవ్వటానికి, ఇలా వాడు గ్రేటు వీడు తక్కువ, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మరి ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనేది ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఈ ఇమ్మెచ్యూర్ బిహేవియర్తో మాట్లాడుతున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడితే నాకు నచ్చలేదు. వాట్ ఎవర్, సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే, సినిమా బాగుంటే చూస్తారు, బాగోలేకపోతే చూడరు. సినిమా ఇప్పుడు లోపల నీకు ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నేను సూపర్ స్టారు అని చాలా మంది ఆ భ్రమలో ఉండిపోయి మొత్తానికి ఇప్పుడు పాతాళాన్ని పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతవరకు ఇప్పుడు అభిజిత్ని గేమ్ చేంజర్ అన్నారు. అంటే ఇప్పుడు అలాగని చెప్పని ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీసేయాలా అభిజిత్తో? ఏంటి అంటే మొత్తం ట్రెక్కింగ్ అనుకుంటే మొత్తం ఒక స్వామీజీలా తయారైపోయి విదేశాలు పట్టుకొని తిరిగి మొన్ననే వచ్చి ఒక ఏదో చిన్న వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాడు. ఇలా ఉంది పరిస్థితులు. అలాంటిది నీ మెంటల్ స్టేటసే సరిగా ఉండదు. అట్లాంటిది నువ్వు సూపర్ హీరో అనగానే నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు ఆ సినిమా జనాలు చూడట్లేదని చెప్పని హైప్ అయిపోయి బయటకు వచ్చి ఏడ్ చేసి ఎవడన్నా నెగిటివ్ రివ్యూ ఇస్తే తట్టుకోలేక తిరిగి జనాలనే చూడమని బరిదలాడుకోవటం. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్ట్రాటజీ ఏం ప్లే చేస్తారంటే, నేను ఏడవటం వల్ల మీరు నన్ను ట్రోల్ చేశారు, మీరు చేసిన ట్రోలింగ్ కారణంగా నా సినిమాకు సంబంధించినటువంటి మూవీస్ అనేవి ఆ థియేటర్లు ఫుల్ అవుతున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. అంటే నీ సినిమా బాగుంది కాబట్టి జనాలు చూడట్లేదు, ఆ ట్రోలింగ్ చేసి అది కొంత పబ్లిసిటీ అయింది కాబట్టి జనాలు చూస్తున్నారు. సరే ఈ విధంగా డబ్బులు సంపాదించుకున్నా ఓకే, కానీ బట్ మన మెంటల్ స్టాటస్ ఏంటి, మనం ఏ రకంగా మాట్లాడుతున్నాం, ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది కొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా వాట్ ఎవర్ పోలో చొక్క తను మాట్లాడిన మాటలను ఎంకరేజ్ చేయటమో లేకపోతే తన అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది ఇలా ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటూ పోవాలంటే ఇండస్ట్రీలో ఎవరు సినిమాలు చేయలేరు. దాన్ని కనుక మైండ్లో పెట్టుకుంటే, ఇలాంటివి చేంజ్ చేసేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా హీరోగా కంటిన్యూ అవ్వాలి అన్న ఉద్దేశం కనుక సోహెల్కు ఉంటే ఇలాంటివి కొంత అవాయిడ్ చేస్తూ కొంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.